విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు వైసీపీని వీడబోతున్నారా అంటే ప్రచారం మాత్రం అలాగే సాగుతోంది. ఆయన పార్టీ సమీక్షలకు రావడం లేదు. గత నెల రోజులుగా ఆయన పెద్దగా హడావిడి చేయలేదు. భీమిలిలో 9,000 ఓట్ల తేడాతో 2019 ఎన్నికల్లో గెలిచిన అవంతి 70,000 పైచిలుకు తేడాతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. అవి భీమిలి నియోజకవర్గం పరిధితో పాటు జిల్లాలో అనేక చోట్ల ఉన్నాయి. వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో తన వ్యాపారాల కోసమైనా ఆయన పార్టీ మారతారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవంతి అయితే టీడీపీలో చేరాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే ఋషికొండ మీద టూరిజం రిసార్ట్స్ ను కూల్చేసి ప్యాలెస్ ని నిర్మించే కార్యక్రమాలు జరిగాయి. అన్ని పక్కన పెడితే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం వైపు ఆ పార్టీ నేతలు అయితే ఆయన్ను చేర్చుకోవడానికి సుముఖంగా లేరని అంటున్నారు. భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనకు అవంతితో విభేదాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన చేరిక వల్ల ఉపయోగం ఏంటి అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. దాంతో టీడీపీ కాకపోతే జనసేనలోనైనా చేరాలని అవంతి చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అవంతి బంతి పూబంతి చామంతి అని సెటైర్లు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు మంత్రిగా ఉన్న టైంలో పవన్ మీద అవంతి తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను వారు గుర్తు చేసుకుంటూ వద్దే వద్దు అంటున్నారు. జనసేన ఆయన్ను కూడా చేర్చుకోదని అంటున్నారు. నిజానికి ప్రజారాజ్యం నుంచే అవంతి తన రాజకీయ అరంగేట్రాన్ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత ఆయన జనసేన వైపు రాలేదు అన్న బాధ అప్పట్లో ఉంది. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వస్తారంటే తీసుకునే సమస్య లేదని అంటున్నారు. దీంతో బీజేపీలో చేరవచ్చునని అంటున్నారు. బీజేపీకి నాయకుల కొరత ఉంది. దాంతోపాటు అవంతిని చేర్చుకునే వీలు లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రచారంగానే ఉంది. కానీ అవంతి మాత్రం వైసీపీలో కొనసాగేది లేదు అన్నది పెద్ద ఎత్తున అంతా అనుకుంటున్నారు. ఆయన వైసీపీకి దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. సో అవంతి రూట్ ఎటు అన్నది అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.